ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలారి అందరికీ క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, అందరు క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? ఓకే, కొన్ని విషయాలు దేని విషయాలు మాట్లాడుకుందాం ఇక్కడ అయితే. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పి ముందుకెళ్దాం. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కనంపల్లి విలేజ్లో ఇక్కడ మందిరం ఉంటుంది. ఈ మందిరం పేరు సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి, గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇక్కడ ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ప్రార్థన, వాక్యం, పాటల ఆత్మీయ స్థితిలో బలపడాలి. ప్రజెంట్ ఇలా జరుగుతుంది. రావాలని మనసారా కోరుకుంటున్నా. దేవుని ప్రేమతో మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు దేవుని వాక్యం చెప్పుకుందాం. ప్రతి మనిషికి, మానవులందరికీ కూడా ఒకటి అవసరం, చాలా నేడు. పీస్ అంటే ప్రశాంతంగా ఉండాలి. రెండోది ఆరోగ్యం, మూడోది ఏంటి? సంపద. మనిషికి 3 ఉండాలి కదా. ఏ 3? హెల్త్, వెల్త్, ఇంకోటి పీస్. ఫ్రెండ్స్, బాగా గమనించండి. హెల్త్, వెల్త్, పీస్, ఈ 3 చాలా అవసరం మనిషికి కదా. ఈ 3 ఎక్కడ దొరుకుతాయంటే దావీదు రాసిన కీర్తనలు 16:20లో వాక్యము చెప్తుంది. పీస్, హెల్త్, పీస్, వెల్త్, ఈ 3 దావీదు రాసిన కీర్తనలు 16:20లో దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలుగుతుందంట. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అంటే ఏంటంటే హెల్త్, వెల్త్, పీస్. ఈ 3 నీకు నాకు అవసరం అండి, చాలా అవసరం కదా. ఫ్రెండ్స్, ఇవి ఉంటే చాలు, ప్రపంచాన్ని జయించవచ్చు కదా. ఏముండాలి? తెలుగులో చెప్తా. ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ప్రశాంతంగా జీవించాలి, సంపద ఉండాలి. సంపద అంటే ఇది కోట్ల ఆస్తి కాదు, మనకేం కావాలో అవన్నీ ఇవి. ఫ్రెండ్స్, ఈ విషయాలను గమనించండి. మరి నీకు నాకు చాలా అవసరం. ఏది? ఆరోగ్యం అవసరము, రెండోది ప్రశాంతమైన జీవితం అవసరము, మూడోది సంపద అవసరం. ఈ 3 మనకి చాలా అవసరం. అందుకే దావీదు రాసిన కీర్తనలు 16:20లో చదువుకోండి. అక్కడ దేవుడు చాలా ఇస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈ విషయాల్ని గమనించాలి. మరి వన్స్ అగైన్, హెల్త్, నీకు నాకు హెల్త్ నీడ్. రెండోది, నీకు నాకేం కావాలి? పీస్ కావాలి. మూడోది ఏం కావాలి? వెల్త్ కావాలి. ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి 2 ఉన్నాయనుకో, హెల్త్ పీస్ ఉందనుకో, ఆటోమేటిక్ ఇది వద్దన్నా వస్తుంది, వద్దు నువ్వు అన్నా కూడా వస్తుంది. సో ఈ 3 నీకు నాకు అవసరం. హెల్త్, పీస్, వెల్త్, ఆరోగ్యము, ప్రశాంతత, సంపద. ఈ 3 కావాలంటే ఫ్రెండ్స్, ఇమ్మీడియట్గా దావీదు రాసిన కీర్తనలు 16:20 చదువుకొని దేవుణ్ణి అడిగినావనుకో, నువ్వు నేను హ్యాపీగా ఉంటాం, అలాగే జీవిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విషయాన్ని గమనించాలి. మరి దేవుణ్ణి అడిగైతే నేను పొందుకున్నా, మరి మీరు కూడా పొందుకోవాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ మాటలు వింటున్నా మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. వన్స్ అగైన్ we will meet in the Jesus name. Bye. మీ God bless you. మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా, వరల్డ్. బాయ్.